హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్. మీరు చూస్తున్నది హరీష్ అల్యూమినియం వర్క్స్ యూట్యూబ్ ఛానల్. మా షాప్ నేమ్ వచ్చేసి శ్రీ వీరభద్రస్వామి అల్యూమినియం వర్క్స్, బోడుప్పల్, బొల్లిగూడెం, చెంగిచెర్ల, క్రాంతి కాలనీ, రోడ్ నెంబర్ 2. ఈ సైడ్ వచ్చేసి మనకి అమీన్పూర్ అండి. ఎగ్జాక్ట్గా ఇంత ముందుకు చేస్తున్న వీడియో పక్కనే, సైడ్ పక్కనే ఇదనమాట. ఇది చూస్తున్నారు మీరు ఆర్చ్. అలాగే మనకి ఇది వాష్ ఏరియా, వాష్ బేసిన్ పైన పెట్టుకోవడానికి వాష్ ఏరియా, వాష్ చూస్తున్నారు కదా, వాష్ బేసిన్కి సంబంధించింది ఇది. అలా అంటే బయటకి పైప్ కనిపించకుండా మనకు ఒక డిజైన్ వాష్ బేసిన్ పెట్టుకుంటాం కదా, దానికి అది యూజ్ అవుతుంది. ఈ లో రూఫ్ అనమాట. పైన చూస్తున్నారు కదా, మనకి దాన్ని కూడా మనం జాలీలు ఇవ్వడం జరిగింది అనమాట. చూస్తే మీకు అర్థమవుతుంది టోటల్గా. ఇది వచ్చి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో టోటల్ మనకి ఈ హౌస్ మొత్తం మనం బ్లాక్ కలర్ ఫ్రేమ్ యూజ్ చేయడం జరిగింది. ఈ హౌస్ ఈ షీట్ వచ్చేసి మనకి బ్లూ కలర్. ఇప్పుడు మీరు చూస్తున్న లైన్ పట్టీస్ కూడా మనం ఇవ్వడం జరిగిందనమాట. వుడ్ టైప్లో మీరు గమనిస్తున్నారు ఆ డిజైన్ కూడా. టోటల్గా మనం కింద స్లాడింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ అల్మార్ ప్లేస్లో ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది. అంటే స్లాడింగ్ ఇస్తే అల్మారీ ఓపెన్ కాదు కాబట్టి అక్కడ ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా మనం పైన లో రూఫ్ టోటల్గా ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ డోర్స్ అయినా స్లాడింగ్ డోర్స్ అయినా టోటల్ సాఫ్ట్వేర్ కుదరండి. ఇప్పుడు మీరు చూస్తున్నారో ఎంత సాఫ్ట్వేర్ కుదవుతున్నాయో. సౌండ్ అనేది కొంచెం కూడా రాదు. స్లాడింగ్ కూడా సౌండ్ అనేది రాదండి. చూస్తున్నారు కదా, సాఫ్ట్వేర్ క్లోజ్ అవుతుంది. అక్కడ డిజైన్ కూడా బాగుంది, చూస్తున్నారు కదా. ఇంత డిజైన్ అంటే ఇప్పుడు మనకి 2 కలర్స్ వస్తున్నాయన్నమాట. గోల్డ్ వస్తుంది, సిల్వర్ వస్తుంది. ఆ డిజైన్ పట్టీలు మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనము డిజైన్ చేసి పెట్టుకోవచ్చు. ఓన్లీ పైనుంచి అతుకుస్తాం, స్టిక్కరింగ్ చేస్తాం కాబట్టి మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ అల్మారీ ప్లేస్లో మనము సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అల్మారీ పెట్టుకోవడం వీలు కాదని చెప్తే సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ సైడ్ వచ్చేసి మనకి ఇంతకుముందుకు మనము ప్రీవియస్ వీడియోలో మనం చెప్పాను కదా అమీన్పూర్ సైడ్ అని చెప్పి. ఆ వీడియో వర్క్ పక్కనే, ఆ వర్క్ చూసిన వెంటనే ఈసారి కూడా వర్క్ నచ్చి ఈసారి కూడా వర్క్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆంజనేయులు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా పైన లో రూఫ్ ఓపెన్ డోర్స్ వచ్చినాయి, కింద స్లాడింగ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు గమనించుంటారు. ఓపెన్ డోర్స్ అయినా స్లాడింగ్ డోర్స్ అయినా టోటల్ సాఫ్ట్వేర్ కుదర్. అండ్ ఇంజూస్ అయినా మనకి ప్యూర్ ఎస్ఎస్సి అండి. ఇంజూస్ 304 ఎస్ఎస్సి ఇంజూస్ వాడటం జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్లో రస్ట్ పట్టడం కానీ, అంటే టోటల్ ఇది అల్యూమినియం వర్కే కానీ మనం వాడే ఇంజూస్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ వాడుతున్నామండి. అంటే రస్ట్ పట్టకుండా స్టెయిన్లెస్ స్టీల్ వాడడం జరుగుతుంది. అంటే మనకు కస్టమర్ ట్రస్ట్ చేస్తేనే కదా మనకి మన వర్క్స్ రీచ్ అయ్యేది. అంటే వాళ్ళు ట్రస్ట్ చేసి వాళ్ళకి సంబంధించిన రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చెప్తేనే కదా మన వర్క్స్ అనేది దూరం వెళ్ళేది, మనకు వర్క్స్ రావడం జరుగుతుంది. మేము అదే నమ్మి మేము ఎవరైతే మనకు వర్క్స్ ఇస్తారో దాన్ని మేము ఒక నిబద్ధతతో, ఒక ఏమంటారు దాన్ని, ఒక పట్టుదలతో ఖచ్చితంగా మేము మంచి క్వాలిటీతో మంచి వర్క్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే సార్, మరొకసారి చెప్తున్నా. అండ్ ఈ పక్కన సార్ శరత్ సార్ అండ్ ఆంజనేయులు సార్ పక్కన మాకు వర్క్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అమీన్పూర్ సార్ అని చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ యాజ్ టోటల్ మనం కింద వుడ్, ఈ కిచెన్లో వుడ్ కలర్ షీట్స్ ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్గా ఫ్రేమ్ బ్లాక్ కలర్ ఫ్రేమే. చూస్తున్నారు కదా, మన కింద సింక్ కింద కూడా మనం జాలీలు ఇవ్వడం జరిగింది స్మెల్ గురించి. అలాగే ఇక్కడ మనం జాలీస్ కూడా, ఇవి కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఈ బాస్కెట్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ కూడా జరిగింది. ఈ బాస్కెట్స్ కూడా ఓన్లీ ఆ బాస్కెట్స్ ఫిట్ చేయడం కాకుండా ఈ బాస్కెట్స్ టోటల్లో కూడా అవుటర్ ఫ్రేమ్ స్టెయిన్లెస్ స్టీలే వస్తుంది. చూస్తున్నారు కదా మీరు, అవుటర్ ఫ్రేమ్ కూడా మీకు కనిపిస్తుంది. అవుటర్ ఫ్రేమ్ కూడా స్టెయిన్లెస్ స్టీలే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్ కింద ఈ 5 బాస్కెట్స్ రావడం జరుగుతుంది. అంటే అక్కడ ప్లేస్ని బట్టి, ఆ సైజుని బట్టి మనము ఇవ్వడం జరుగుతుంది అనమాట. 5 వస్తాయా 3 వస్తాయా, దాని సైజుని బట్టి మనము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మాకు గ్యాస్ దగ్గర కూడా స్మెల్ ఇవ్వడానికి అక్కడ జాలి ఇవ్వడం జరిగింది. కింద టోటల్ ఓపెన్ డోర్స్. ఇక్కడ మిడిల్లో మనం గ్లాస్, టోటల్ బ్లాక్ గ్లాస్ ఇవ్వడం జరిగింది మిడిల్లో. అంటే ఇప్పుడు వైట్ ప్లెయిన్ పెట్టుకోవడము, వైట్ పెట్టుకోవడము కామన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ వుడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. అండ్ ఇంకో మాట, ఇప్పుడు ఇందులో పెయింట్ అది చేయడం జరిగింది అంటే కొంచెం డస్ట్ మీకు కనిపిస్తుంది. ఓకే, అది గమనించుకోగలరు. మరొకసారి చెప్తున్నా, ఈ అల్యూమినియం వర్క్స్ కబోర్డ్ చేయించుకోవాలనుకుంటే టోటల్ పెయింట్ వర్క్ లాస్ట్ ఒక కోటింగ్ పెయింట్ ఆపినా సరిపోతుంది, కానీ పుట్టి పెయింట్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే అల్యూమినియం కబోర్డ్స్ చేయించుకోవడం బెటర్.
ఎందుకంటే నా ఒపీనియన్. ఎందుకంటే పెయింట్ వేయడం వల్ల డస్ట్ పడుతుంది, పెయింట్ పడుతుంది. మీకు చూస్తున్నారు కదా, అలా కనిపిస్తుందనమాట. లాస్ట్ మనం క్లీన్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. కాకపోతే చూడడం మనం కొంచెం అట్లా అనిపిస్తుంది కాబట్టి మనము క్లీన్ చేసుకుంటే టోటల్‌గా క్లీన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది మనకి అమీన్పూర్ సైడ్ 2 BHK. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక్కసారి చెప్తున్నా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అంజీ సార్. అలాగే మీకు కూడా అల్యూమినియం కబోర్డ్స్ కావాలనుకుంటే ఇందులో నా నెంబర్ మెన్షన్ చేస్తాను వీడియో పైన, అండ్ డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ పెడతాను. నాకు కాల్ చేయండి. మీరు చేయించుకోవాలనుకుంటే మాత్రమే కాల్ చేయండి. డీటెయిల్స్ కోసం మాత్రమైతే వాట్సాప్ చేయండి. మరొకసారి చెప్తాను, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో నచ్చకపోయినా మీకు ప్రీవియస్ వీడియో ముందు వీడియోస్ కూడా నచ్చొచ్చు. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరొకసారి చెప్తున్నా అందరికీ, నన్ను ఇంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మీరు కూడా కావాలనుకుంటే మాత్రం కాల్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్లో కూడా షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను, అండ్ స్టోరీస్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అందులో కూడా ఫాలో అవ్వండి. హరీష్ అల్యూమినియం వర్క్స్ అని ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అందులో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తున్నారు కదా.